ప్రైజ్ ద లార్డ్. తీసే ప్రభు దినము, ప్రభు ప్రజలముగా ఆయన రక్తం ఇచ్చి కొనబడిన ప్రజలముగా, ఆయన పిల్లలముగా, ఏక కుటుంబముగా మనమందరము ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకందరికి ఇచ్చిన అవకాశానికై దేవునికి మనం ఎంతో వందనస్తులం. ఈ దినము దేవుణ్ణి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలని మీరందరూ వచ్చారని నేను తలంచుతున్నా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ఈ మాటలు మనం చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి ఈ వాక్యాన్ని చదువుదాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం. అందరం కలిసి బిగ్గరగా చూద్దాం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? ఇంకో మాటను చదువుకుందాం. కృత నిబంధన గ్రంథము యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. అందరం కలిసి బిగ్గరగా చూద్దాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, దేవుని ఆత్మను ఎంతమంది కలిగి ఉంటున్నాం? అందరం కలిగి ఉన్నామా? కొంతమంది అనుకుంటారు దేవుని నమ్మిన వాళ్ళకే దేవుని ఆత్మ ఉంటుందని. దేవుని ఆత్మ అందరిలో ఉంది. ఈ విషయాన్ని ఎంతమంది అంగీకరిస్తారు? దేవుని ఆత్మ అందరిలో ఉంది. ఎందుకంటే ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనము, దేవుడు తన స్వరూపమందు మానవుని సృజించి వాని నాసికారంధ్రంలో ఏం ఆత్మ ఊదినాడు? జీవవాయువు. ఎవరి జీవం అది? దేవుని జీవం. దేవుని ఆత్మ మనందరిలో ఉంది. సో ఆత్మతోనూ సత్యముతోనూ మొదటి మానవుడైనటువంటి ఆదాములో ఏ జీవవాయును, ఏ ఆత్మను దేవుడు ఉంచాడో అది తర్వాత తరముల తర్వాత తరములు, తరముల తర్వాత తరములు అందరికీ, మనకందరికీ ప్రాప్తించింది, సంప్రాప్తమైంది, అందరిలో ఉంది. ఆ ఆత్మనే అందరిలో ప్రవేశించింది. అవునా? దాంతో సహా ఆది మానవుడు అనగా ఆదాము హవ్వ చేసిన ఆజ్ఞ అతిక్రమము, దానివల్ల కలిగిన పాపాన్ని బట్టి పాపము కూడా అదే విధానంలో అందరిలో సంప్రాప్తమైంది. అంతే కదండి? ఇప్పుడు ఏంటంటే దేవుని ఆత్మ అయితే అందరిలో ఉంది. ఆత్మతోను అంటే ఆత్మ ఉంది, సత్యముతోను సత్యము లేదు అందరిలో. సత్యం ఎవరు? యేసు ప్రభు. అంతే కదా? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. దేవుని ఆత్మతో సహా సత్యమును అనగా యేసయ్య నామమును ఎవరైతే యేసు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించి ఉన్నారో, లేదా రక్షణ అనుభవం కలిగి ఉన్నారో, లేదా ఆయన శిలువలో కార్చిన రక్తములో తమ పాపములు కడుక్కొని ఉన్నారో,
వాళ్ళు మాత్రమే ఆ ఆత్మతో ఈ సత్యముతో దేవుణ్ణి ఏం చేస్తారంట? ఆరాధిస్తారు. సరే, ఇకపోతే నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి నేను కాస్త స్పీడ్గానే ముగిస్తాను. మనం చదివిన భాగంలో నిర్గమాకాండం 15వ అధ్యాయం, అక్కడ జరిగిన పరిస్థితి మనకు అందరికీ తెలుసు. ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు దాసత్వంలో ఉండి ఎంతో శ్రమను అనుభవిస్తూ ఎంతో కష్టకాలంలో వాళ్ళు దేవుణ్ణి మొరపెడితే దేవుడు ఏం చేసినాడు? వాళ్ళని విడిపించి ఐగుప్తులోంచి అయితే బయటికి తీసుకొచ్చినాడు. కానీ అదేదో అంటారు కదా, ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఎర్ర సముద్రము వచ్చేసింది. ఇప్పుడు ఎర్ర సముద్రము దాటాల, అవునా? ఎర్ర సముద్రము దాటాలంటే సామాన్యమైన పని కాదు. ఎక్కడైతే దాసత్వములో ఉండి దేవుణ్ణి మొరపెట్టినారో అదే విధానంలో అక్కడికి వచ్చి మొరపెట్టినారు. వీళ్ళందరినీ నడిపిస్తున్న దైవజనుడైన మోషే దగ్గరికి వచ్చినారు. ఏమయ్యా, అదేదో ఉంటుంది కదా ఇక్కడ తీసుకొచ్చినావు, ఈ సముద్రంలో పడి సచ్చేట్టుగా మమ్మల్ని తీసుకొచ్చినావా అని వచ్చి ఆయన దగ్గర మొరపెట్టుకుంటే ఆయన దేవుని దగ్గర మొరపెట్టినాడు. ఏం మొరపెట్టినాడు? ప్రభువా, ఏంటిది? నీ కర్రను కొట్టు, నీ కర్రతో నీళ్ళని కొట్టు, 2 పాయలు అవుతుంది. 2 పాయలైంది. ఆరిన నేల నడిచిపోయినారు ఇశ్రాయేలు ప్రజలందరూ, అవునా? ఆరిన నేల నడిచిపోయేట్టుగా దేవుడు వాళ్ళకు అవకాశం ఇచ్చినాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. మనం ఏదో చెప్పుకుంటా వినుకుంటా వెళ్ళిపోతాం. నేను సినిమాలు చూసే రోజుల్లో 10 కమాండ్మెంట్స్ అనే సినిమా చూసిన. అంత ఇదే సందర్భం. 2 పాయలుగా విడదీసి సముద్రాన్ని ఆ మధ్యలో ప్రజలు పోయేట్టుగా సీన్ అరేంజ్ చేశాడండి. కళ్ళు చెదిరిపోయే సీన్ అది. ఎన్ని కెమెరాలో వాడినాడంట. ఆ రోజులు నేను చెప్పేది ఇప్పుడు 40 సంవత్సరాల కిందట. నా వయసు 55. 10th క్లాస్ అయిన తర్వాత ఇంట్లో తెలియకుండా సినిమాలు పోయినానులేండి, అది వేరే విషయం. ఆ టైంలో చూసినాను నేను ఇది. అప్పుడెప్పుడో తినే సినిమానే ఎంత అద్భుతంగా చిత్రీకరించాడంటే, ప్రజలు ఆరిన నేల నడిచిపోతున్నారు హ్యాపీగా. వెనక తరంబడుతున్నారు. ఎవరితో? ఫరో అతని సైనికులతో. ముందుండిన కష్టము ఒక ఎత్తు అయితే ఇదొక కష్టము. ఏది ఏమైనా దేవుడు ఈ యొక్క భయంకరమైన స్థితి నుంచి దేవుడు తప్పించినాడు. ఇప్పుడు అక్కడికి వచ్చి ఇశ్రాయేలు అందరూ ఏం చేస్తున్నారండి? రక్షింపబడిన వాళ్ళు ఏం చేస్తారు? రక్షణ ఇచ్చిన ఆయన్ను ఏం చేస్తారు? పొగుడుతారు, ఆరాధిస్తారు, స్తుతిస్తారు, మహింపరుస్తారు. ఇశ్రాయేలు చేసినారు కదా. ఏం చేసినారు? సర్వసాధారణంగా ఎక్కడ పోయినా స్త్రీలు ఎక్కువ ఉంటారు. ఏమనుకోదండి, పురుషులు ఏమనుకోకూడదు. స్త్రీలు కాస్త కొంచెం భక్తిపరులు అనమాట. ఎక్కడైనా మీరు చూడండి, యేసు ప్రభు 3.5 సంవత్సరం చేసిన పరిచర్యలో కూడా యేసు ప్రభు వెంట ఎవరు ఉన్నారు? ఎక్కువ ఆయన చనిపోయే సిలువ దగ్గరికి పోయేంత వరకు, చనిపోయిన తర్వాత, లేచిన తర్వాత ఎక్కడ చూడు స్త్రీలే. దేవుణ్ణి ఇంత గొప్ప కార్యం మన ఎడల చేసిన దేవుణ్ణి ఏం చేద్దాము? లెట్ us వర్షిప్. దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇప్పుడే ఒక అపాయం నుంచి దేవుడు మనల్ని కాపాడాడు అనుకోండి, అంత ఈజీగా మన నోట్లో పాట వస్తుందా? ఒకవేళ మనం ఏమన్నా, ప్రభువా థ్యాంక్స్ నాయనా, ప్రభువా నీకు వందనాలు నాయనా, నువ్వు నన్ను రక్షించినావు నాయనా అంటామేమో. ఒకవేళ వీళ్ళు ఏం చేసినా తెలిసినా, అప్పుడప్పుడే అక్కగారులు అందరూ పాట కట్టేసినారు. పాట ఇప్పుడే వండాం కదా, యెహోవాను గానము చేయి. చూద్దామా వచనము? నిర్గమాకాండం 15వ అధ్యాయము 20వ వచనం. ఎవరైనా చదువుతారమ్మా? చదవండి. మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. అప్పుడప్పుడే ఆ ఆరాధన, ఆ కృతజ్ఞత, ఆ స్తుతి హృదయం అంతా నిండి ఉండే వాళ్ళకే వస్తుంది, అందరికి రాదు.
ఏమండి, దాని యొక్క విలువ తెలిసిన వాళ్ళకే వస్తుంది. ఏమని పాడతారు వీళ్ళు? యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెను. యెహోవాను గానము చేయుడి. ఏ విధంగా చేస్తారు వీళ్ళు? తంబూరలు పట్టుకున్నారంట, నాట్యము చేస్తూ. అబ్బా, ఇక్కడ తంబూరలు ఎంతమంది వాయిస్తారు సిస్టర్స్? ఎవరికి రాదా? సర్వసాధారణంగా మా కడపలో అయితే కూడా, హైదరాబాద్లో అయితే కూడా, ఎక్కడైనా కానీ స్త్రీలు అనుకుంటారు ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఎవరో పురుషులు వాయిస్తారులే, ఆ పిల్లలు ఎవరో వాయిస్తారులే అనుకుంటారు. మీరు ఎందుకు వాయించకూడదు? ఎందుకు నేర్చుకోకూడదు? ఏనా నేర్చుకోవాలి మీరు యవనస్తులు. ప్రయత్నం చేయాలి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రయత్నం చేయాలి. అబ్బాయిలు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, అమ్మాయిలు కూడా అవుతున్నారు కదా. మరి ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్ ఎందుకు కాకూడదు? మీరు కీబోర్డ్ నేర్చుకోవచ్చు, గిటార్ నేర్చుకోవచ్చు, అవునా? వీళ్ళకంతా ఎవరు నేర్పించినారేమో పాపం మిరియామ్మకు. ఈ మిరియామ్మకు ఇంకా కొంతమంది సహోదరు తంబురలు వాయిస్తా, అక్కడేమి ఇక్కడ మైకులు కూడా లేవు వాళ్ళకి. అప్పుడు తంబురలు వాయిస్తా, నాట్యం ఆడుతా, ఏమండి దేవుని ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు తెలుసా? వేల్పులలో నీ వంటి వాడు ఎవడున్నాడయ్యా, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అయ్యా, స్తుతి కీర్తనను బట్టి నువ్వు పూజ్యుడు అయ్యా, నువ్వు ఒక్కడివే అద్భుతములు చేస్తావయ్యా, నీ వంటి వాడు ఎవ్వడు లేడంటున్నారు. వీళ్ళందరూ పాడుతుంటే, బహుశా స్త్రీలందరూ పాడుతుంటే వాళ్ళ వెంబడి పురుషులు రిపీట్ చేసినారేమో నేను అనుకుంటున్నా. మ్యూజిక్లో ఎక్కువ ఉంటారు, భజన్ గీత్ అంటారు. అంటే ఒక వచనము ఒకవేళ స్త్రీలు పాడితే పురుషులు అదే వచనాన్ని వెంబడి పాడతారు. ఒకవేళ అట్లా పాడినారేమో అనిపిస్తుంది నాకు. యెహోవాను గానము చేయుడి, అవునా? సో బాగా గుర్తుపెట్టుకోండి, స్త్రీల పాత్ర ఆరాధించే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో స్త్రీల పాత్ర, దేవుని సన్నిధిలో పరిచర్య చేసే విషయంలో స్త్రీల పాత్ర ఎక్కువ ఉంటుంది. అట్లని పురుషులు కాదని నేను చెప్పడంలే. పురుషులు చేసే పరిచర్య ఉంది, పురుషులు చేసే ఆరాధన ఉంది, అది వేరే విషయం. ఇదే విధానంలో రెండో భాగంగా మనము 1 సమూయేలు గ్రంథం, అక్కడ ఆ విధంగా దేవుని ప్రజలు హృదయమార ఆరాధిస్తూ వచ్చినారు. దానికి కారణం ఏంటంటే దేవుడిచ్చిన అద్భుతమైన రక్షణ. ఆ రక్షణను బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 50వ వచనం నేనే చదువుతాను. దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఇక్కడ కూడా మరో విజయం. ఇక్కడ కూడా విజయం తర్వాత ఆరాధన. ఇక్కడ కూడా స్త్రీలు కనపడుతున్నారండి. ఏం చేస్తున్నారు స్త్రీలు? 18వ అధ్యాయము 7వ వచనంలో ఆ స్త్రీలు ప్రతి గానములు చేయించు, వాయించుచు అంటే ఇక్కడ కూడా తంబురులు పట్టుకున్నారు, అవునా? ఇక్కడ కూడా నాట్యం చేసినారు. స్త్రీలనే కాదు, పురుషులు కూడా చేసి ఉండొచ్చు. ఇక్కడైతే స్త్రీల గురించి పర్టికులర్గా రాసి పెట్టింది. అంటే ఒక విజయం తర్వాత, ఒక విజయం వెనక శ్రమ, హింస, బాధ, కష్టం ఉంటుంది. ఒక విజయం తర్వాత, విజయానికి ముందు అది ఉంటుంది. విజయం తర్వాత విజయం అనుగ్రహించిన దేవుని ప్రజలు ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు. ఈ దినాన మనమందరము దేవుని కృపను బట్టి, ఆయన చేసే ఆశ్చర్యకారాలను బట్టి, దేవుడు మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి మనమంతా ఈ దినాన హృదయమార ఆయన్ను ఆరాధించేదానికి ఆయన సన్నిధికి వచ్చినాం. మూడో భాగంగా కొత్త నిబంధనకి వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక స్త్రీ మీకు అందరికీ తెలుసు. 3వ వచనం నేనే చదువుతాను, అందరు తీసుకున్నారా? అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదముల పూసి తన తల్లు వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇదే భాగము మార్కు సువార్త 14వ అధ్యాయంలో
3వ వచనం. అతను బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనం కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. లూకాసు వార్త 7వ అధ్యాయం. ఇదే సందర్భం. లూకాసు వార్త 7వ అధ్యాయం. నలభై 44వ వచనం నుంచి చదువుతాను. ఆ స్త్రీ వైపు తిరిగి, ఎవరు? యేసు ప్రభు సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదములను తడిపి తన తెల్ల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములకు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఈ సందర్భం వచ్చి మరియా బేతనియాలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమించిన ఒక కుటుంబం. బేతనియాలో ఈ కుటుంబానికి పలుమార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు సందర్శించేవాడు. ఎంతో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రేమింపబడిన కుటుంబం. అయితే మరియా తాను చేయుచున్నది, తన తప్పు నెరిగి దేవుని పాదముల దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి క్షమాభిక్షను పొంది ఇప్పుడు ఏం చేస్తుందండి? దేవుణ్ణి ఆరాధించేదానికి వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు బేతనియాలో సీమోను ఇంట ఉన్నాడని తెలుసుకొని ఆమె ఏం చేసిందంటే వచ్చింది ఇక్కడికి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి, మిక్కిలి విలువైనది అనమాట. ఏంటి మిక్కిలి విలువైంది? ఈ యొక్క అత్తరు. ఎందుకు ఇది మిక్కిలి విలువైందంటే, ఆ యొక్క స్త్రీ వారమంతా లేదా నెలంతా తన యొక్క కష్టార్జితాన్ని వెచ్చించి తీసుకొచ్చినటువంటి అత్తరు అన్నమాట. తన కష్టార్జితం అంతా, అది ఎంతైనా కావచ్చు, నీ కష్టార్జితం అది ఎంతైనా కావచ్చు, రూపాయే కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు. దేవుని దృష్టిలో అన్నీ సమానమే. మనం అనుకుంటాం ఆయన చూసి, వా ఆయన కోటీశ్వరుడండి, ఆయనకు ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి. అది కాదు దేవుడు చూసేది. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున తన స్వహస్తాలతో సృజించిన దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడు. అవునా? ఆమె కష్టార్జితంలో విలువైన అత్తరు జటామాంసి అత్తరు తీసుకొని వచ్చి ఒక సేరున్నర ఎత్తు తీసుకునిందంట. సేరున్నర ఎత్తు అంటే దాని యొక్క విలువ, దాని యొక్క భారము తెలుపుతుందన్నమాట. ఆమె కష్టము యొక్క భారము, ఎంతో భారభరితమైన హృదయంతో, ఎంతో భారభరితమైన హృదయంతో ఈ అత్తరు తీసుకొని వచ్చిందనమాట. యేసు పాదముల మీద పూసింది. తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడుస్తా కూర్చునిందనమాట. తన కన్నీళ్ళు, అత్తరు రెండు కలిపి. ఇంకో చోట, మరి చోట అయితే మార్కు సువార్త ఏమంటాడు ఇక్కడ? మార్కు అత్తరు బుడ్డి తీసుకొని ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి, మునుపు తనకున్నటువంటి బండలాంటి లేదా రాతి లాంటి హృదయాన్ని దేవుడు మార్చివేసినాడు. ఆ రాతి లాంటి హృదయాన్ని సూచించే ఈ యొక్క బుడ్డి, దాన్ని పగలగొట్టి ఎంతో విలువైన దాన్ని యేసయ్య తల మీద పోస్తూ ఉంది. యేసయ్యను అభిషేకించింది. ఏమని అభిషేకిస్తుంది? నువ్వు నా రక్షకుడువు, నువ్వు నా ప్రభుడవు, అంతకంటే నువ్వు నా రాజువు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకటో సమయంలో 10వ అధ్యాయం 1వ వచనంలో
సమూయేలు వెళ్ళి 10వ అధ్యాయం మొదటి వచనంలో మొట్టమొదటి రాజుగా ఎవరిని నిర్ణయించినాడు? సౌలు నిర్ణయిస్తూ వచ్చినాడు. అప్పుడు ఏం చేసినాడు? తల మీద నూనె పోసినాడు అనమాట. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు చెప్పినాడు సమూయేలుకు, నువ్వు వెళ్ళి సమూయేలు తల మీద నూనె పోసి, అమ్మ వింటున్నారా, నూనె పోసి అతన్ని అభిషేకించు, ఆశీర్వదించు. దేనికి ఆశీర్వదించాలి? ఇశ్రాయేలుకు కాబోయే రాజువు. అవునా? అదే విధానంలో 16వ అధ్యాయం 13వ వచనంలో కూడా 16వ అధ్యాయము 13వ వచనం ఇది చదుదాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. ఎవరిని? దావీదును. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఇప్పుడు ఈ స్త్రీ యొక్క భావం ఏంటంటే, యేసయ్య తల మీద అత్తరు జటామాంసి తీసుకొని వచ్చి ఆ తలని పోయడము ఏమర్థం ఇస్తుందంటే, ప్రభువా నేను రాజుగా స్వీకరిస్తున్నాను, రక్షకునిగానే కాదు అని దాని అర్థం. ఇంకొకటి చేసింది ఈ స్త్రీ, తన తల వెంట్రుకలతో పాదములు అత్తరు కలిపి పూయాలంటే, తుడసాలంటే ముందు ఈ స్త్రీ ఏం చేయాలన్నా? ఈమె మోకాళ్ళ మీద కూర్చొని తల బెండ్ చేసి పూర్తిగా యేసయ్య పాదముల దగ్గర ఈ విధంగా పెడితే గాంగా ఈ వెంట్రుకలు రావన్నమాట. ఒకవేళ ఆ ఎక్కకు చాలా పొడుగు జడ ఉండిండొచ్చేమో, అయినా కానీ పాదముల దగ్గర మోకాళ్ళొంగి దేవుణ్ణి ఆ విధంగా వెంట్రుకలతో పాదములు తుడిచిందనమాట. నిజంగా ఇటువంటి ఆరాధనతోనే నిజంగా మనం ఈ దినాన దేవుని ఇంటికి వచ్చామా? ఎంత హృదయపూర్వకమైనటువంటి ఆరాధన. ఏమండి, ఒక స్త్రీ తల వెంట్రుకలు ఎంత విలువైన విషయమో తెలుసా? ఎవరైనా చదువుతారో ఒకరు చదవండి. 1 కొరింథీయులకు 11వ అధ్యాయము 15వ వచనం. ఒకరు అమ్మాయిలు చదవండి మా బిగ్గరగా. తల వెంట్రుకలు ఘనమునకు సూచన. తనకున్న దేవుడు సృష్టిలో స్త్రీకి లేదా మరియమ్మకు దేవుడిచ్చిన ఘనతను తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర వేసింది. అదే అండి ఆరాధన. నువ్వెంత గొప్పవాడివో బయట, నేనెంత గొప్పవాడినో అవన్నీ కాదు. దేవుని ఇంటికి వచ్చిన తర్వాత దేవుని ప్రజలతో నీవు నేను ఏక కుటుంబం. చూద్దాం అది కూడా. ఎఫెసీయులకు అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19. కాబట్టి 19వ వచనం, మీరు ఇక మీదట పరిజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇక్కడ మనమందరం ఎవరండి? దేవుని ఇంటి వారము, ఏక పట్టణస్థులము, ఏక కుటుంబము. బయట మీకు ఎన్నో కుటుంబాలు ఉండొచ్చు, మనకు అందరికీ తలా ఒక కుటుంబం ఉంది. కానీ ఈ తండ్రి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఈ దేవుని ఇంట్లో మనమందరము ఏక కుటుంబకులము, ఏక పట్టణస్థులము. దేవుని ఇంటిలో మనము దేవుని ఇంటి వారమునై ఉన్నాము. మునుపెట్లున్నాము మన పరిస్థితి మునుపేంటి? ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు. నిజంగా ఇది చదివినప్పుడల్లా ఎంత బాధ కలుగుతుందంటే, 6వ అధ్యాయము 5వ వచనము, సంతాపడినాడంట. తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను సృజించిన దానికి
సంతాపపడి ఏడ్చినాడంట. నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి తలంపులలో ఊహంతా కేవలము చెడ్డది. ఉదాహరణకి నేను మా ఇంట్లోనికి వెళ్తానే, లోపలికి అడుగు పెడతానే, మా తల్లిదండ్రులు ఇద్దరు గుసగుసలాడుతున్నారు అనుకోండి. ఏమని? ఈ నా కొడుకును ఊడికిందా కంటిన్యూ, వీడు పుట్టకపోయింటే బాగుండు, వీని ఊరికన్నా కంటిన్యూ అని మాట్లాడుకునేది నాకు వినపడింది అనుకో, ఎట్లుంటుందండి నాకు? అబ్బా, సంతోషిస్తానా? లేదు కదా. ఎంత బాధపడతానో, ఎంత పశ్చాత్తపడతానో. ఇది కూడా అంతే. నరులను దేవుడు తన స్వరూపమందు సృష్టించిన దానికి పశ్చాత్తపడుతున్నాడు. బాగానే చేస్తే నేను. ఇది మన గతి. ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ కార్యం జరిగించినంతకు మునుపు మన పరిస్థితి ఏంటంటే, లేదా నీవు శిలువ యొద్దకు రాక మునుపు వరకు నీ స్థితి నా స్థితి ఏంటంటే, ఇది మన స్థితి. మన స్థితి ఏంటంటే, మనం అపరాధం చేత పాపం చేత చచ్చిన వారమై ఉన్నామంట. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుడైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున, ఈ ప్రపంచంలో ఏముందో ధర్మము, ఆ ధర్మం చొప్పున మనం నడుచుకుంటా ఉండినాము. స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము. ఇంకోటి, సో ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతించి కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నాము. 8వ వచనం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కనిగా దేవుని వరమే. అయితే దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే 13వ వచనం చదివితే, ఆయనను మీరు మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు ఎవరండి ఆరాధన చేస్తారు? ఎవరైతే దేవుని ఇంటి వారైనారో, ఎవరైతే సమీపస్తులైనారో, ఎవరైతే ఇశ్రాయేలులతో సహా పౌరులైనారో, ఎవరైతే పరిజనులుగా నుండక పరిశుద్ధులైనారో, ఏకపట్టుస్తులైనారో, ఎవరైతే ఈ దేవునింటికి వారసులో, వారే దేవుణ్ణి స్తుతిస్తారు, మహింపరుస్తారు, ఆరాధిస్తారు. అలాంటి వారు హృదయమారా దేవుణ్ణి ఆరాధించి కొనియాడుదురుగాక.